సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కాస్త ఉపశమనం లభించింది. పోసాని కృష్ణమురళికి బెయిల్ లభించింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసాని కృష్ణమురళికి కడప మొబైల్ కోర్టు నుంచి బెయిల్ ఇచ్చింది. ఇక అలాగే పోసాని కృష్ణమురళిని కస్టడీకి ఇవ్వాలంటూ ఓబులవారిపల్లె పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ను కడప మొబైల్ కోర్టు డిస్మిస్ చేసింది. మరోవైపు విభేదాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించారంటూ జనసేన నేత జోగినేని మణి చేసిన ఫిర్యాదు మేరకు ఓబులవారిపల్లె పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో పోసాని కృష్ణమురళిని ఫిబ్రవరి నెలాఖరులో ఓబులవారిపల్లె పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అనంతరం రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. పోసాని కృష్ణమురళిపై ఏపీ వ్యాప్తంగా 17 వరకు కేసులు నమోదయ్యాయి. దీంతో పోసాని కృష్ణమురళికి వివిధ ప్రాంతాల పోలీసులు పీటీ వారెంట్లను జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోసాని కృష్ణమురళిపై పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు తొలుత పీటీ వారెంట్ జారీ చేశారు. దీంతో రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని నరసరావుపేట కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో గుంటూరు సబ్ జైలుకు తరలించారు. ఆ తర్వాత కర్నూలు జిల్లా ఆదోని 3 టౌన్ పోలీసులు గుంటూరు జైలులో రిమాండ్గా ఉన్న పోసానిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కర్నూలు కోర్టుకు తరలించగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ను విధించింది. అనంతరం పోలీసులు పోసానిని కర్నూలు జిల్లా కారాగారానికి తరలించారు. ఈ నెల 18 వరకు పోసాని అక్కడ రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు. ఇదే అంశం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. రైట్ బసవరాజు, చెప్పండి. యమున, సినీ నటుడు పోసాని కృష్ణమురళి విషయం అయితే కోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి. కొందరేమో పీటీ వారెంట్లతో వస్తున్నారు, కొందరేమో కస్టడీ కోరుతా ఉన్నారు. అంటే పోటాపోటీగా ప్రభుత్వం తరఫున అదేవిధంగా వైసీపీ పార్టీ తరఫున కూడా పిటిషన్లు వేస్తున్నారు. అంటే ఆయన పైన అన్ని తప్పుడు కేసులు ఇది క్వాష్ చేయాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఏదైతే కర్నూలు సబ్ జైల్లో రిమాండ్ లో ఉన్న కృష్ణమురళిని అంటే పోలీసులు కస్టడీ తీసుకునే విధంగా ఏదైతే భవనాపురం పోలీసులు అయితే పీటీ వారెంట్ తో ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ పీటీ వారెంట్ వల్ల మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఆయన్ని వాళ్ళకి భవనాపురం పోలీసులు కస్టడీకి ఇస్తుందా లేదని చూడాలి. అదేవిధంగా ఆదోని పోలీసులు కూడా 3 టౌన్ పోలీసులు కూడా పోలీస్ కస్టడీ కోరారు. అదేవిధంగా నరసరావుపేట పోలీసులు కూడా పోలీస్ కస్టడీ కోరారు. అంటే వీళ్ళిద్దరు పిటిషన్లు కూడా ఏదైతే రద్దు చేయడం జరిగింది. అంటే వీళ్ళ కస్టడీని కోర్టు అయితే కొట్టేసింది. బట్ భవనాపురం కేసు చాలా కీలకమైనదని, వీళ్ళని భవనాపురం పోలీసులు పీటీ వారెంట్ ద్వారా వచ్చారు కాబట్టి వాళ్ళ కస్టడీకి ఇచ్చే అవకాశం ఉందన్నట్లు తెలుస్తోంది. అది మరి మధ్యాహ్నానికో సాయంత్రానికో తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళ కస్టడీకి ఇచ్చినట్టయితే, భవనాపురంకి ఇచ్చినట్టయితే విజయవాడ సబ్ జైలుకు తరలించే అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు ఏదైనా నిర్ణయం వాయిదా వేసినట్లయితే ఇక్కడ సబ్ జైలు కర్నూలు సబ్ జైల్లోనే పోసాని కృష్ణమురళిని పెట్టే అవకాశం ఉంది. బట్ ఇప్పటికీ 4 రోజులైనా కూడా పోలీసు సబ్ జైల్లోనే ఉన్నాడు ఆయన. అయితే ఇక్కడ న్యాయవాదులు అయితే వాదోపవాదాలు జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉంది. అంటే కోర్టు కూడా పీటీ వారెంట్లతో వేయొద్దు, ఆయన అటు ఇటు తిప్పొద్దు, కొంత అవకాశం ఇవ్వండి అని చెప్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అయినా కూడా పిటిషన్లు దాఖలవుతున్నాయి. మరి ఈ రోజైతే జిల్లా కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది, పోసాని కృష్ణమురళిని కస్టడీకి అప్పచెప్తుందా భవనాపురం పోలీసులకు, లేదా ఇక్కడ సబ్ జైలు పెడుతుందని చూడాలి. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ బసవరాజు.